బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్లను ఎమ్మెల్సీలుగా ప్రకటించారు. అయితే ఈ 2 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగాల్సి ఉంది. వేర్వేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మినహా సభలోని ఏ ఇతర పార్టీకి ఆ 2 సీట్లను దక్కించుకునేంత సంఖ్యాబలం లేదు. అలాగే కాంగ్రెస్ నేతల నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ముగియడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఇరువురికి ఆయన ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ సంతోషి. శాసనసభ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థుల్ని ఎన్నికైనట్టు ప్రకటిస్తూ ఏదైతే రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న ఇద్దరికి ఇటు ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన బల్మూరి వెంకట్ కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్లకి ఎన్నికైనట్టు నియామక పత్రాన్ని ఇటు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరు నోటిఫికేషన్లు ఇటు ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బల్మూరి వెంకట్ కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్లు ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 18న నామినేషన్ చివరి గౌడు, అదేవిధంగా ఈ 22న ఉపసంహరణకి తుది గడువు కావడంతో కేవలం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఇద్దరు బల్మూరి వెంకట్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కు సంబంధించి సంఖ్యాబలం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నామినేషన్ వేయని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో ఇద్దరిని ఎన్నికైనట్టు కూడా ఇటు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఏదైతే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఇద్దరికి నియామక పత్రాన్ని అయితే అందజేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇద్దరు బల్మూరి వెంకట్ కావచ్చు, ఇటు మహేష్ కుమార్ గౌడ్లు మాత్రం ఎమ్మెల్సీగా ఎన్నికైన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇటు గవర్నర్ కోటాకి సంబంధించి కూడా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో కొన్ని లీగల్ గా ఒక ఇష్యూలు ఉండడంతో అది గవర్నర్ పెండింగ్ లో పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేవలం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించి ఇద్దరు నియామకమైనారు. ఈ నేపథ్యంలోనే నిన్న వీటికి సంబంధించి రిటర్నింగ్ అధికారి నియామక పత్రాన్ని అందజేసిన పరిస్థితి ఉంది. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.